హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు లలితాదేవి ఉపాసకురాలు నందివాడ విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారమ్మా? అంత బాగున్నారు? కులస. ఓకే అమ్మా. అమ్మా, ఇప్పుడు మనం అంతకుముందు చిరంజీవుల గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఆ, ఈసారి ఒక ఇద్దరి చిరంజీవుల గురించి చెప్పుకోవాలని ఉంది. మొదటిగా వ్యాస మహర్షి గురించి చెప్పుకోవాలని ఉంది. సో వ్యాస మహర్షి ఎలా చిరంజీవి అయ్యారు, ఎందుకు అయ్యారు, అతని స్టోరీ ఏంటి అసలు? ఆ. అసలు వ్యాసుడు అనేది ఒక వ్యక్తినా ఒక వ్యవస్థనా అనేది ఎప్పుడూ ఒక ప్రశ్న అందరికీ. ఎందుకంటే వ్యాసుడు అనేది అన్ని చోట్ల కనిపిస్తూనే ఉంటుంది, మొదటి నుంచి చివరి దాకా. అసలు వ్యాస మహర్షి పాత్ర కనిపిస్తూనే ఉంటుంది. అసలు భారతంలో వ్యాసుడు లేకపోతే భారతమే లేదు. భాగవతంలోనూ వ్యాసుడు ఉంటాడు. వ్యాసుడు కనిపించింది ఎక్కడ ఏవి కూడా ఎప్పుడు కూడా జరగదు. అలా ఉంటుంది వ్యాసుడి పాత్ర. వ్యాసుడు సమాజానికి చేసిన సేవ. మొట్టమొదట అసలు వేదాలన్నీ కలిపి ఒక గంపగుత్తగా అమ్మవారు ఇచ్చేస్తే, వేదజనని లలిత పరాశక్తి ఇచ్చేస్తే ఆ వేదాలని అసలు మనం అర్థం చేసుకునేలాగా ముందర దానిని విడదీసి వ్యాసం చేయటం అంటాం. వ్యాసం చేయటం అంటే ఏంటి? ఆ వేదాలను తిరిగి విభాజనం చేసి, ఇది ఋగ్వేద భాగము, ఇది యజుర్వేద భాగము, ఇది సామవేద భాగము అని చేశాడు అనమాట. ఇది అధర్వ వేద భాగము అని అలా వేద విభాగాలు చేశాడు. అమ్మవారేమో మొత్తం కలిపి 3 అన్నట్లుగా యజుర్ సామవేదాలు ఇచ్చారని అంటారు. అధర్వ వేద భాగాన్ని వ్యాసుడే వాటి నుంచి వెలికి తీశాడు, అన్నిటి నుంచి. ఎందుకంటే దాంతో అంతగా ఉండకుండా విడిగా ఉండేటటువంటి భాగాల్ని చేసి, అందుకనే లలితాదేవిని త్రయీమయి అని కూడా అంటారు. 3 ఇచ్చింది కదా, ఆ 3టికి మాత అని ఆ పేరుతో వచ్చింది వేదం. అలా కనుక వేదాలని విభాజనం చేసిన వాడు కనుక వ్యాసుడు అనే పేరు వచ్చింది. అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. ఈ కృష్ణద్వైపాయనుడు ఎందుకు? కృష్ణ అంటే చీకటి, ద్వీపంలో పుట్టినవాడు. పరాశరుడు అనే మహర్షికిను ఒక బెస్త స్త్రీకి ఆమె యోజనగంధి అని ఆమెకి పేరు మార్చి, ఎందుకంటే చేపల వాసన వస్తూ ఉంటుంది, మహర్షి నువ్వు నాతో సంగమించటం ఏంటని అడుగుతుంది సత్యవతి. అడిగితే అప్పుడు కాదు, నీకు నేను యోజనం దాకా నీ సుగంధం వ్యాపించేలాగా చేస్తాను అని చెప్పి ఆమెకు ఆ వరం ఇచ్చి, అంటే అతనికి సడన్ గా ఆ సమయానికి ఒక గొప్ప పుత్రుడు పుట్టే అవకాశం, ఆ సమయానికి ఆ అమ్మాయే ఉంది పక్కని. వీళ్ళిద్దరు ఒక పడవలో ఉన్నారు. ఒక చీకటి ద్వీపం చుట్టూ చీకటి సృష్టించి, ఆ అమ్మాయి ప్రైవసీ కోసం చుట్టూ చీకటి సృష్టించి, ఒక ద్వీపం సృష్టించి, అక్కడ ఆ అమ్మాయితో కలవటం వలన అప్పటికప్పుడే సజ్జోజాత, అంటే అప్పటికప్పుడే పుట్టి అప్పటికప్పుడే ఎదిగిపోయాడు వ్యాసుడు. ఎందుకంటే సత్యవతి చిన్నపిల్ల, నేను పెంచలేని ఏం చేయగలనని అడిగింది. నువ్వేమీ చెయ్యక్కర్లా, వాడే పెరిగి వాడే పెద్దవాడైపోతాడు అంతే అని. అలా పెరిగిపోయినటువంటి పిల్లవాడుగా వ్యాసుడు వచ్చాడు. ఓకే. అంటే చాలా పెద్దగా వచ్చేసి తల్లిని తండ్రిని చూసి నమస్కరించి, మీరెప్పుడు పిలిస్తే నేను మీ సేవకి వచ్చేస్తాను, మీకు సేవ చేయటానికి నేను మీ దగ్గరికి వెంటనే, అంటే మీరు తలుచుకోగానే మీ ఎదురుగా ప్రత్యక్షం అవుతాను అనే మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. అలా చీకటి ద్వీపంలో పుట్టాడు కనుక ఈయనకి కృష్ణద్వైపాయనుడు అని పేరు. ఈ పుట్టడం అలా పుట్టాడు ఆయన. చేసిన పని అంతా ఇవి. అష్టాదశ పురాణాలు రచించాడు. తర్వాత వాటికి అన్నిటికీ ఉప పురాణాలు రచించాడు. చాలా ఉప పురాణాలు రచించాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఇవి కూడా కాకుండా ఇంకా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఎన్నో రకాలైనటువంటి స్తోత్రాలు అవన్నీ ఇచ్చాడు. ఆ తర్వాత ఇన్ని చేసిన తనివి తీరలా, ఇంత రచించిన దైవశక్తి గురించి ఇంత చెప్పినా ఇంకా అతనికి సంతోషం కాక ఏం చేశాడు? అప్పుడు మళ్ళీ దేవి భాగవతం రచించాడు. అప్పుడు అగస్త్యుడు చెప్పాడు, దేవి భాగవతం రాయి, శ్రీదేవి భాగవతం రాస్తే అప్పుడు నీకు కొంచెం మనసుకు శాంతి వస్తుందేమో. ఎంత చేసినా నాకు ఇంకా ఏదో తృప్తిగా లేదనేవాడు అనమాట. అనేసరికి అప్పుడు శ్రీదేవి భాగవతం రాశాడు. ఆ తర్వాత కొంచెం శాంతించాడు అనమాట. అంటే చెప్పదలుచుకుంది ఎంత చెప్పినా ఇంకా చాలా ఉంది, ఇంకా చెప్పాలి అని. అదంతా ఎవరి కోసం? ఋషులు చేసినటువంటి సాహిత్యాన్ని, దాన్ని అంతటినీ తీసుకొచ్చి మొత్తం ఒక పురాణాల్లో చూపించి, వాటిని అన్నిటిని ఉపనిషత్ సారాన్ని అన్నిటినీ పురాణాల్లో చూపించి తీసుకొని వచ్చి సమాజానికి ఇవ్వటం. అవి చదివితే సమాజానికి మార్గదర్శి. వాళ్ళు అసలు ఏది ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే దాన్ని తెలియటం కోసం మార్గదర్శి. అటువంటి వర్క్ అంతా చేశాడు అనమాట. అంత గొప్ప పని చేశాడు కనుక మెచ్చి అతనికి చిరంజీవిత్వం ఇచ్చారు.
అతను చిరంజీవి ఆ విధంగా అయ్యాడు. చిరంజీవి అంటే ఏమిటి? ఎప్పటికీ వ్యాసుడు అనేవాడు చిరకాలం ఉంటాడు. ఎప్పుడు మహాప్రళయం దాకా ఉంటాడు. కల్పాంతంలో మహాప్రళయం ఒకటి వస్తుంది కదా, అవును. అప్పటిదాకా ఉంటాడు. ఓకే. చిరంజీవి అంటే ఏమిటి? ఎప్పటికీ ఇలా బతికే ఉంటారని కాదు నా ఉద్దేశం. మరణం లేకుండా అని కాదు. చిరకాలం జీవిస్తారు. ఓకే. చిరకాలం జీవించటం అంటే ఏంటి? ఆ చిరకాలం కూడా ఎప్పటిదాకా? అశ్వత్థామ కంటే ఏదో కొన్ని ఇన్ని వేల ఏళ్ళు అని ఒక ఒక హద్దు పెట్టారు. మిగిలిన వాళ్ళకి హద్దు కూడా లేదు. వాళ్ళు పూర్తిగా కల్పాంతం వరకు జీవిస్తారు అనేటటువంటిది అన్నమాట. అంటే కల్పాంతంలో మహాప్రళయం ఒకటి వస్తుంది. అప్పుడు కామేశ్వరుడు, కామేశ్వరి తప్ప మరెవ్వరూ ఉండరు. ఓకే. ఆ కామేశ్వరుడు మహాతాండవ నృత్యం చేస్తూ ఉంటే కామేశ్వరి దానిని వీక్షిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి మహా ప్రళయం సృష్టిస్తారనమాట అప్పుడు. ఎందుకంటే లయకారులు కదా, లయం చేసేయాలంతా. చేసి అప్పటికి కూడా ఉంచుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఒక యుగం తర్వాత అంతా నాశనం అయిపోదుగా, మళ్ళీ ఉంటుందిగా కొంచెం అలాగా. ఈ రకంగా ఆ కల్పాంతం దాకా కూడా ఉంటాడని. ఆ తర్వాత మరి తర్వాత జన్మ కల్పంలో కూడా మళ్ళీ ఇంకొకళ్ళు కావాలి కదా, అలా భవిష్యత్ వ్యాసుడుగా మళ్ళీ ఇంకొకటి రావాలి. అంటే ఇంకొకటి అంటే ఈ వ్యాస అనే పదం మాత్రము నిరంతరం ఉంటూనే ఉంటుంది, అది నశించిపోదు. ఓకే. వ్యాస అనే పదం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది, అది నశించిపోదు. ఈ వ్యాసుడు రాసినటువంటి పురాణాలన్నిటిలో అసలు ఎక్కడ ఏ దేవతకి ఈ దేవతకి తక్కువ, ఈ దేవతకి ఎక్కువ చేయటం కాదు. విష్ణు పురాణాలు, శివ పురాణాలు, లింగ పురాణాలు, స్కంద పురాణాలు. స్కందుడు అంటే తెలుసు కదా, కుమారస్వామి. అన్ని రకాల పురాణాలు, ఒక దేవత కాదు, అన్ని రకాల. అగ్ని పురాణం, నారద పురాణం, అందరి ఋషుల గురించి, అన్నిటి గురించి. గరుడ పురాణంలో అయితే మనిషి తప్పులు చేస్తే ఏ తప్పుకి ఏ శిక్ష, అంటే మనం ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అంటున్నాం కదా ప్రస్తుతం, అలాంటిది అది. ఏ తప్పు చేస్తే దానికి ఏ శిక్ష, మరణాంతమైన తర్వాత అయినా ఆ శిక్ష ఏం పడుతుంది, ఇలాంటివన్నీ రచించి అందరికీ ఇచ్చినవాడు. అంటే ఏంటి, అవన్నీ మనకి మార్గదర్శకత్వంగా వాడుకోవాలని చెప్పా కదా. అప్పుడు ఏంటది, మనం దాన్ని వాడుకోవటం, ఈ తప్పు చేస్తే ఈ శిక్ష కనుక ఆ తప్పు చేయకూడదు, చెయ్యకుండా ఎలా నివారించుకోవాలి అనేది మన ప్లాన్ మనం వేసుకోవాలన్నమాట. అంతేగాని చాలా మంది ఏం చేస్తారు, చనిపోయేటప్పుడు ఆ చివరి రోజుల్లో గరుడ పురాణ ప్రవచనం ఒకటి పెడతారు, పెట్టి వినండి అంటారు. చనిపోయాక తెలిసాక అంటే వాళ్ళకి ఎలాగో తెలియదు, ఈ కింద ఉన్న వాళ్ళేమో ఏదో ఏడుస్తూ ఏడుస్తూ భయంగా వింటూ ఉంటారు, బిజీగా. అలా కాకుండా చక్కగా తీరికగా గరుడ పురాణం చదివితే ఏ తప్పుకి ఏ లోపం, ఏ శిక్ష పడుతుందో తెలుస్తుంది కనుక ఆ తప్పులు మనం జీవితంలో చేయకుండా ఉంటాం. చేస్తే కష్టమే కదా, తప్పే కదా, శిక్ష ఏదో పడుతుంది కదా మనకి, ఆ తప్పులు చేయకుండా ఉంటాం. అలాంటి మార్గదర్శకత్వాన్ని వహించేవి కూడా రాశాడు. అసలు శ్రీదేవి భాగవతంలో అయితే శక్తి రూపాలు ఎన్నిటి గురించి చర్చించాడో అనమాట. అసలు మూల ప్రకృతి దగ్గర నుంచి ఎన్ని రకాల శక్తులు ఉంటాయో అన్ని రకాల శక్తుల గురించి, స్త్రీ శక్తి, అన్ని రకాల శక్తుల గురించి వర్ణించాడు. ఇన్ని రకాల దేవీ దేవతల గురించి ప్రపంచానికి అంతా పరిచయం చేసిన వ్యక్తి కనుక ఆయనని చిరంజీవిగా బ్రహ్మ ఆయన్ని వరమిచ్చాడు అనమాట. నువ్వు చిరంజీవి, ఎందుకంటే నీ అవసరం ప్రపంచానికి ఎప్పుడూ ఉంటుంది, అటువంటి చిరంజీవి నువ్వు అని చెప్పి ఇచ్చాడు. ఆ రకమైన చిరంజీవిత్వం వ్యాస మహర్షిది. ఈ వ్యాసుడు అశ్వత్థామ భవిష్యత్ కాలంలో వ్యాసుడు అవుతాడు. హనుమంతుడు ఎలా అయితే భవిష్యత్ కాలంలో బ్రహ్మ అవుతాడు అనుకుంటామో, అశ్వత్థామ భవిష్యత్ కాలంలో వ్యాసుడు అవుతాడు. అంటే అశ్వత్థామ అప్పటికంతా నేర్చుకుని మరి ఇంత చెప్పేటంత నాలెడ్జ్ సంపాదించుకుంటాడు అనమాట. ఇక్కడ భారత కాలానికి అశ్వత్థామ అన్ని సగం సగమే వచ్చినటువంటి వాడు, బ్రహ్మాస్త్రం కూడా పూర్తిగా రానటువంటి వాడు. అటువంటి వాడు అప్పుడు భవిష్యత్ బ్రహ్మ అవుతాడు అనమాట, భవిష్యత్ వ్యాసుడు అవుతాడు. అటువంటిది వ్యాసుడు. ఇలాంటి వ్యాసుడు మొట్టమొదట కేవలం విష్ణు భక్తుడే. విష్ణు భక్తుడైతే కాశీకి తీసుకెళ్ళాక కాశీలో అందరూ పండితులందరూ చర్చ చేస్తూ శివుడు గొప్ప విష్ణువు గొప్ప అని చర్చ జరుగుతూ ఉంటే అప్పుడు కాశీకి వ్యాసుడిని కూడా తీసుకొచ్చి, నువ్వు చెప్పు, ఏది విశ్వనాథ ఆలయంలో నుంచోబెట్టి ఎవరు గొప్ప అని అడుగుతారు. అడిగితే విష్ణువే గొప్ప అంటాడు. అప్పుడు అందరికి కోపాలు వచ్చేస్తాయి. అప్పుడు శివుడికి కూడా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేస్తే అప్పుడు గబగబా విష్ణు పరిగెత్తుకుని వచ్చి, లేదు నాకంటే కూడా శివుడే గొప్పవాడు, ఆ మాట చెప్పు అని చెప్పిస్తాడు. నారాయణుడు అంతటి వాడే నువ్వు గొప్ప అంటే నువ్వే గొప్ప అని అప్పుడు ఒప్పుకుంటాడు. అంటే నువ్వంతా సగం సగంగా ఒప్పుకుంటున్నావు అంటే, లేదు నీ మీద అన్ని నేను రాస్తాను అని చెప్పి అప్పుడు రాస్తాడు అన్ని.
శివుడి గురించి లింగ పురాణం మ్మ్. ఇవన్నీ పురాణాలు రాస్తాడు అనమాట అవన్నీ అప్పుడు. అంటే శివతత్వం పూర్తిగా తెలుసుకుని మ్మ్. కాశీలోనే నివసిస్తూ ఉంటాడు. కాశీలోనే నివసించేటటువంటి వ్యాసుడు ఒకసారి ఏమైంది, శివుడు పరీక్ష పెట్టదలుచుకున్నాడు. వీడు ఊరికే భయానికో లేతే ఊరికే నోటి మాటగా నువ్వే గొప్ప అన్నాడా, అసలు ఏంటి తెలుసుకుందాం, ఎంత వీడికి నా మీద భక్తి ఉంది అని తెలుసుకుందాం, పరీక్ష పెట్టదలుచుకున్నారు. మ్మ్. ఈ మహర్షి కనుక వీళ్ళందరూ ఏం చేస్తారు, అందరి దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసి దాంతోనే జీవిక గడుపుకుంటారు. ఈయనున్నాడు, ఈయన శిష్యులు ఉన్నారు. మ్మ్. ఒక 3 ఇళ్ళకి వెళ్తారు. ఆ 3 ఇళ్లలో ఏం తెస్తే ఇవి తెచ్చుకుని అందరూ పంచుకుంటారు, తింటారు. మ్మ్. రుచి అవి చూడకూడదు కదా ఆ లెవెల్కి వచ్చేసాక. మ్మ్. అలా ఒక వారం రోజులు ఏ ఇంటికి వెళ్ళినా ఎవరికి కూడా ఏమి పుట్టల, మ్మ్. ఫుడ్ లేదు. ఆకలికి అలమటించిపోయి నీరసించిపోయి వాలిపోతున్నారు శిష్యులందరూ. మ్మ్. ఈయనకి బాధేసింది, నన్ను నమ్ముకుని వచ్చిన నా శిష్యులకు కూడా తిండి లేకుండా ఇలా అయిపోయారే అని బాధపడ్డాడు. మ్మ్. బాధపడి కోపం వచ్చేసింది. ఇప్పుడు ఆవేశం వచ్చేసింది. కమండలంలో నీరు తీసుకుని ఈ కాశీ నగరం పాడైపోవాలని శపించబోయాడు. మ్మ్. నీరు జల్లి శపించబోయాడు. అప్పుడు అక్కడ ఆ వీధిలో ఒక ఇంట్లో నుంచి ఒక పెద్ద ముత్తైదు బయటకు వచ్చి, ఏం నాయనా ఆకలిగా ఉందా, అన్నం పెట్టాలా రా అని పిలిచింది. మ్మ్. ఆవిడే అన్నపూర్ణ, ఓకే. కాశీ అన్నపూర్ణ. ఆహా. అప్పుడు పిలిచేసరికి అవునమ్మా ఆకలిగా ఉంది అంటాడు. ఏంటి ఆవేశపడుతున్నావు, అదంతా వెనక్కి తీసేసుకో, అదంతా ఆ మ్మ్. కోపం అంతా, రా భోజనం పెడతా అని చెప్పి లోపల తీసుకెళ్ళి వీళ్ళందరికీ కూర్చోబెట్టి భోజనాలు పెట్టింది. మ్మ్. పెడుతుంటే శివుడు కూడా వచ్చి పక్కన కూర్చున్నాడు. భోజనం చేశారు. మ్మ్. వ్యాసుడికి అర్థమైంది. మ్మ్. చక్కగా భోజనం చేశారు. చేశాక శివుడు అడిగాడు, ఎవరిని శపించబోతున్నావు కాశీ నగరాన్న? నేను కాశీపతిని, మ్మ్. నా పత్ని కాశీ, మ్మ్. ఆ నగరాన్ని నువ్వు శపిస్తావా? నేను ఇక్కడ ఉండేటటువంటి కాశీపతిని కనుక నీకు అసలు కాశీలో ఉండే అర్హత లేదు, పొమ్మన్నాడు. మ్మ్. అనేసరికి అప్పుడు ఏడ్చాడు కాళ్ళు పట్టుకుని. కాశీలో లేకపోతే నేను ఇంకెక్కడ ఉంటాను, కాశీ లాంటి క్షేత్రం మరొకటి ప్రపంచంలో భూమి మీదే లేదే ఎక్కడ, మ్మ్. ఇటువంటి క్షేత్రం నుంచి నన్ను వెలివేయకు, నేను ఇక్కడే ఉంటాను అని ఏడ్చాడు. లాభం లేదు, తప్పు చేసావు, శిక్ష పడాల్సిందే, మ్మ్. కనుక కాశీ నుంచి బయటకు వెళ్ళిపో. ఓకే, వెళ్ళిపోయాడా? వెళ్ళక తప్పని పరిస్థితి. అప్పుడు అడిగితే ఒక్కసారికి మాత్రం, ఎప్పుడు వ్యాస పూర్ణిమకి అలాంటప్పుడు కొన్ని సందర్భాలలో మళ్ళీ వచ్చి సేవించుకుని వెళ్ళిపోవాలి, మళ్ళీ ఉండకూడదు, మ్మ్. అంటే విజిటర్ లాగా ఓకే. వచ్చి వెళ్ళిపోవాలి అన్నాడు. సరే వెళ్తాను, కానీ అసలు నాకు నిన్ను చూడకుండా ఇదంతా నాకు ఇలాంటి శిక్ష వేసావేమిటని చాలా బాధపడతాడు. అప్పుడు మ్మ్. శివుడు ఒక మాట చెప్తాడు, ఎవరైతే కాశీని దర్శిస్తారో వారు గంగ దాటి వెళ్ళిపోమన్నాడు కదా ఇతన్ని. మ్మ్. ఇదంతా గంగ యువతలంతా కాశీ, మ్మ్. గంగ దాటి అవతలకి వెళ్తున్నావు కదా నువ్వు, అక్కడికి వచ్చి నిన్ను దర్శించేదాకా వాళ్ళకి కాశీ నగర సందర్శన పుణ్యం రాదు అని చెప్పాడు. ఓకే, అంటే ఇప్పుడు కాశీకి వెళ్ళే వాళ్ళు వ్యాస మహర్షి దర్శించాలి ఖచ్చితంగా తప్పనిసరిగా. దర్శించాలి. కాశీఖండంలో ఉంది, ఓకే. కాశీఖండంలో ఉంది. మ్మ్. కాశీ నగరం నుంచి గంగ దాటాక సుమారు ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో రామ్నగర్ అని ఒక కోట వస్తుంది. మ్మ్. అది కాశీరాజు గారి కోట. ఓకే. ఆ కాశీరాజు గారి కోట కూడా దాటాక ఇంకొక 10-15 కిలోమీటర్లలో వ్యాసకాశి వస్తుంది. మ్మ్. దాని పేరే వ్యాసకాశి, ఆ ఊరి పేరే. ఓకే. అక్కడ వ్యాసుడు ఆ రోజుల్లో ఇంతెత్తు శివలింగాన్ని స్థాపించుకుని, మ్మ్. పెద్దదో 3 అడుగులు ఉంటుంది అది, మ్మ్. శివలింగాన్ని స్థాపించుకుని దానికి అర్చనలు చేసుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ అక్కడ ఉన్నాడు అనమాట. సరే, ఓకే. దాడిలో చాలా వ్యాస విగ్రహం, లింగం చాలా పాడైనాయి. లింగం పాడైనా లింగానికి మాత్రం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే లింగం మీద దెబ్బలు ఉండటం సహజమే. దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి. అర్జునుడే పాశుపతాస్త్రం కోసం యుద్ధం చేస్తూ లింగాన్ని శివుడిని కొడతాడు. ఆ దెబ్బలన్నీ మచ్చలు ఉంటాయి శివుడి లింగం మీద ఎప్పటికీ, ఓకే. ఏ లింగం చూసినా మచ్చలు ఉంటాయి. ఓకే. అలాగా వ్యాస మహర్షికి కొత్త విగ్రహం ఒకటి పెట్టారు. ఆ పాత విగ్రహం ఉంది, కొత్త విగ్రహం ఉంది. అక్కడ ఒక స్కూల్ నడుపుతున్నారు, ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ నడుపుతున్నారు ఆ ప్రాంగణంలో. మ్మ్. పెద్ద ఆలయం, చాలా బాగుంటుంది. అక్కడ పెద్ద వ్యాసలింగం అంటే వ్యాసుడు ప్రతిష్ఠించిన లింగం. మ్మ్. లింగం వ్యాస మహర్షి విగ్రహం, తపస్సు అంటే ఇలా ఈ పూర్తిగా పద్మాసనంలో ఉన్న వ్యాస మహర్షి విగ్రహం, దానికి పూజలు జరుగుతూ ఉంటాయి. వ్యాసుడికి ఎక్కడైనా మనం ఆలయాలు చూస్తామంటే అక్కడ చూస్తాం. మ్మ్. మిగిలిన చోట ఊరికే వ్యాస మహర్షి అని ఎక్కడో ఏదో శిల్పాల్లాగా ఉంటుంది, కానీ ప్రత్యేకంగా వ్యాసుడికి ఆలయం ఎక్కడా కనిపించదు, ఓకే. అక్కడ కనిపిస్తుంది. మ్మ్. అది వ్యాసుడి కథ.